గాయ్స్ నిద్ర లేకుండా టాక్సిక్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తున్నాం. థియేటర్ బయటనే వెయిట్ చేస్తున్నాం. ఫైనలీ ద వెయిట్ టైమ్ ఇస్ ఓవర్ గైస్. వి ఆర్ వాచింగ్ ద టాక్సిక్. హలో గాయ్స్, ఈరోజు అయితే నేను టాక్సిక్ మూవీ వెళ్ళొచ్చా. టాక్సిక్ మూవీలో టాక్సిక్ గానే ఉంది బాయ్స్. హీరోయిజం ఇక్కడ ఏం కనపడదు. మీకు వచ్చేసి ఒక ప్రొటాగనిస్ట్ ఉంటాడు. దీంతో మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుని పోతున్నారో దాని ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు వదిలేస్తే మంచిది గాయ్స్. ఎందుకంటే ఇది కంప్లీట్గా గ్యాంగ్స్టర్ మూవీ అండ్ హాలీవుడ్ స్టైల్లో తీశారు ఈ మూవీని. ఈ మూవీలో మీకు నరికితే ఒకే సమంగా రౌండ్గా బ్లడ్ మార్క్స్ లేదంటే బ్లడ్ నుంచి హీరో ఎంట్రీ వచ్చేది అలాంటివి ఏమి ఉండదు. గ్యాంగ్స్టర్ వస్తాడు, లేపేస్తాడు, వస్తాడు, బండుకు పెట్టుకుంటాడు అని లేపేస్తాడు అంతే. గ్యాంగ్స్టర్ వైబ్ లో యాటిట్యూడ్స్ కావాలా, మన యష్ గారు అయితే బాగా చేశారు గాష్. మూవీలో కామెడీ అసలు లేదు, దాన్ని మీరు ఊహించుకోవాలి. డబుల్ మీనింగ్ మాటలు మస్తుగా ఉన్నాయి గాయస్. డబుల్ మీనింగ్ అయితే చూసుకుంటారు. తర్వాత మూవీని ఎవరు అందరూ ఏమో నెగిటివ్ రివ్యూ అంటున్నారు. మూవీ లవర్స్కి ఎవరైతే మూవీ బాగుండాలి, మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే మూవీ వచ్చేసి కంప్లీట్ గా హాలీవుడ్ స్టైల్లో తీశారు. ఒక గ్యాంగ్స్టర్ మూవీ ఎలా ఉండాలో అలాగే తీశారు. తర్వాత దాని స్టోరీలో బ్రేక్ మీకు గ్యాంగ్స్టర్ లో కొంచెం డ్రామా కావాలనే దానికే సెంటిమెంట్ వాడారు. ఆ 12 సీన్లు తీసేసారు అన్నారు కదా గాయస్. దాన్ని ఉందా లేదని తెలుసుకొని దానికే పోయినాను. కానీ సీన్లు ఉన్నాయి. టీజర్ లో వచ్చా కదా, కార్ నుంచి వచ్చి కార్ షేక్ అది కూడా ఉంది గాయస్, మిస్ చేసుకోకండి. తర్వాత బర్త్డేకి యష్ గారు ఇలా ఒక లుక్ ఇస్తారు చూడండి, ఆ సీన్ కూడా ఉంది. రుక్కు కోసరం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ పోండి. కానీ ఫస్ట్ హాఫ్ లో వస్తుందా లేదా, సెకండ్ హాఫ్ లో వస్తుందా లేదా అనేది చూసి నాకే తెలుసుకోండి. అంతేకాని నన్ను అడగండి. అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ మూవీ అర్థం అవుతుంది. మన ఊరా మాస్ కుర్రాలకైతే అస్సలు అర్థం కాదు గాయస్. ఈ మూవీ ఊరా మాస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఈ మూవీ అర్థం కాదు. ఎందుకంటే ఇది ఊరా మాస్ లెవెల్ కాదు. ఇది వచ్చేసి గ్యాంగ్స్టర్, కంప్లీట్ గా ఒక గ్యాంగ్స్టర్ ఎట్లా ఉంటాడు, ఎలాంటి బ్రూటల్ గా మారుతాడు, ఎలాగ పోతాడు అనేది. యష్ ఫ్యాన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు యష్ ఫ్యాన్ లుక్స్ అండ్ యాటిట్యూడ్ ని చూడాలనుకున్నారా, 4 సంవత్సరాలుగా మిస్ అయిన యష్ యాటిట్యూడ్ ని చూడాలనుకుంటే పోవచ్చు. యష్ ఫ్యాన్ కోసం ఈ మూవీ కంప్లీట్ గా అంకితం చేశారు. అలాగనే కొంచెం బోర్ కొట్టిద్దా అంటే నాకైతే పర్సనల్గా అస్సలు బోర్ కొట్టలేదు. మీ గురించి నాకు తెలీదు, మీరు పోయి చూసి తెలుసుకోండి. ఎవరి మాట వినకండి. మీకు ఇష్టమైతే ఇష్టమైంది అని చెప్పండి, లేదంటే లేదు. అంతేకాని వాడికి నచ్చలేదు, వాడికి చెప్పారు ఇలా ఉండి అలా ఉండి అనుకుంటే చూడకపోకండి. వేరెవరి మాట విని మూవీ మజాని చెడు కొట్టుకునే వాళ్ళు వద్దు మనకి. ఈ మూవీలో అయితే నాకు నచ్చింది. ఈ మూవీని ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా లేదని అడిగితే కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళు వద్దు. లేదంటే మనకి నడుస్తుంది, మేము పోయి చూస్తాం, మనకి కావాలి అనుకుంటే పోవచ్చు. ఏమంటే దీంట్లో ఎమోషన్స్ ఉన్నాయి కదా గాయస్, సెంటిమెంట్స్, సిస్టర్ అండ్ బ్రదర్ అండ్ ఫాదర్ అండ్ సన్. ఆ ఫాదర్ అండ్ సన్ గాయస్, ఫాదర్ అండ్ సన్ మంచిగా ఉంది. అదే అయితే ట్విస్ట్ కూడా ఉంది దాంట్లో. అది దాన్ని చూసేకపోండి గాయస్. ఫస్ట్ అండ్ లాస్ట్గా చెప్తున్నాను, ఈ మూవీ అయితే ఊరా మాస్ లెక్కలో లేదు. కంప్లీట్ గా గ్యాంగ్స్టర్ మూవీ. గ్యాంగ్స్టర్ ఎలా వస్తాడు, ఎలా చేస్తాడు, ఎంత బ్రూటల్ గా ఉంటాడు అనేది చూపించారు. అంతేకాని మీకు ఊరా మాస్ గా నడిచితే నా కొడకని అన్నట్లా ఏం లేదు గాష్. యష్ గారు యాక్టింగ్ చేశారు, ఎవరు ఏమైనా అనుకోండి గాష్. యష్ గారు యాక్టింగ్ చూసేకి పోండి. మూవీలో అయితే యష్ యాక్టింగ్ బాగుంది. ఒక విలనిజం ఎంతగా మనం ఇప్పటి వరకు చూసింది హీరోయిజం ఎట్లుండేదంటే, ఓకే హీరోయిజం అంటే తెలుసు కదా, వాటిలో ఒక కైండ్నెస్ ఉంటుంది. హీరోయిజం అంటే ఏంటంటే, హీరో అంటేనే మనకి వచ్చేసి మన మైండ్లో ఫిక్స్ అయింది ఏంటి, వాడు జనాల్ని కాపాడుతాడు. కానీ ఇక్కడ అదేం జరగదు. జనాల్ని ముఖ్యంగా తెలుసుకుంటారు మూవీలో ఏమవుతుంది అనేది.